హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవైతే అసిస్టెంట్ వార్డెన్ ఉద్యోగాలకైతే నోటిఫికేషన్ అయితే రావడం జరిగిందండి. ఈ నోటిఫికేషన్ అయితే మన తెలుగు రాష్ట్రం నుంచి రావడం జరిగింది. అదేవిధంగా దీనికైతే అప్లికేషన్ కావచ్చు, అప్లికేషన్ ఫీజు కానీ ఏమైతే ఉండదు. మేల్ అండ్ ఫీమేల్ వాళ్ళకు సమానంగా వేకెన్సీ అయితే ఉన్నాయి. అని ఈ వేకెన్సీ వివరాల్లో మిగతా క్లారిటీగా చెప్పే ముందు అయితే వీడియో లైక్ అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి అయితే 100 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అని ఈ నోటిఫికేషన్ అయితే మనం చూసుకుంటే ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ రాజేంద్ర నగర్ నుంచి రావడం జరిగిందండి. మీరు చూసుకుంటే వేకెన్సీ అయితే తెలంగాణలోని అన్ని అగ్రికల్చర్ యూనివర్సిటీలో అయితే ఇక్కడ మీకు వేకెన్సీ అయితే ఖాళీలు అయితే ఉన్నాయి. ఇది ఎలిజిబుల్ ఉన్న క్యాండిడేట్ వాళ్ళకైతే ఇది మంచి అవకాశం అండి. ఒకసారి ఈ వీడియో మొత్తం చూస్తే మీకే అర్థమవుతుంది. అని పీడిఎఫ్ మీకు కావాలంటే మన టెలిగ్రామ్ గ్రూప్లో కావచ్చు, అదేవిధంగా వాట్సాప్ గ్రూప్ రీసెంట్గా స్టార్ట్ అనేది చేయడం జరిగింది. దాంట్లో కూడా ఇక్కడ పెడతాను, అక్కడ నుంచి అయితే మీరు తీసుకోవచ్చు. అని ఇక్కడ మీకు వాకింగ్ ఇంటర్వ్యూ ద్వారా మాత్రమే ఉంటుందండి. ఇక్కడ నేమ్ అనేది చూసుకుంటే పోస్ట్ నేమ్ అయితే అసిస్టెంట్ వార్డెన్ ఉద్యోగాలు అయితే ఉన్నాయి. టోటల్ 20 వేకెన్సీస్ అయితే ఉన్నాయండి. ఇక్కడ మీరు చూడొచ్చు. అదే దీంట్లో అయితే మేల్ వాళ్ళకి 10, ఫీమేల్ వాళ్ళకి 10 వేకెన్సీ అయితే ఉన్నాయి. సాలరీ విషయానికి వస్తే 35,000 సాలరీ అయితే వస్తుంది. అండ్ ఈ వేకెన్సీ అయితే కాంట్రాక్ట్ బేస్ కింద అయితే మీకు తీసుకుంటారు. కాబట్టి ఇక్కడ మీకైతే ఫిక్స్డ్ సాలరీ అయితే ఉంటుందండి. ఎక్స్ట్రా ఏమి సాలరీ అయితే అలవెన్స్ కావచ్చు ఏమైతే మీకు వర్తించదు. ఓన్లీ 35,000 సాలరీ మాత్రమే వర్తిస్తుంది. అండ్ గైస్, ఇక్కడ మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే ఇక్కడ మాస్టర్ ఇన్ సోషల్ వర్క్లో చేసిన వాళ్ళు కావచ్చు, ఎంఏ సోషియాలజీ చేసిన వాళ్ళు కావచ్చు, బ్యాచిలర్ డిగ్రీ లేదా మాస్టర్ డిగ్రీ ఇన్ హాస్పిటాలిటీ చేసిన వాళ్ళు, బ్యాచిలర్ డిగ్రీ లేదా మాస్టర్ డిగ్రీ హోటల్ మేనేజ్మెంట్ అండ్ క్యాటరింగ్ టెక్నాలజీలో చేసిన వాళ్ళు కావచ్చు, బీఎస్సీ కమ్యూనిటీ సైన్స్ కావచ్చు, హోమ్ సైన్స్ చేసిన వాళ్ళైతే ఎలిజిబుల్ అవుతారు. అండ్ గైస్, ఇక్కడ వర్కింగ్ ప్లేస్ అనేది చూసుకుంటే రాజేంద్ర నగర్ రంగారెడ్డిలో అయితే ఉంటుంది. ఇదే మెయిన్ హెడ్ ఆఫీస్ అయితే ఉంటుంది కదా. తర్వాత హైదరాబాద్లో అయితే ఉంటుంది, అశ్వరావుపేట, భద్రాద్రి కొత్తగూడెంలో అయితే ఉంటుంది, జగిత్యాల, పాలెం, నాగూర్ కర్నూలులో అయితే ఉంటుంది, వరంగల్, తర్వాత రాజన్న సిరిసిల్ల, కంది సంగారెడ్డి డిస్టిక్లో అయితే ఉంటుంది, రుద్రూర్ నిజామాబాద్లో అయితే ఉంటుంది, ఆదిలాబాద్. ఇక్కడ అయితే ఆల్రెడీ అగ్రికల్చర్ యూనివర్సిటీకి సంబంధించిన అక్కడ కాలేజెస్ అయితే ఉంటాయి కదా, అక్కడ నుంచి అయితే ఇవి రావడం అయితే జరిగిందండి. భర్తీ అయితే చేస్తున్నారు. అదే వాకిన్ ఇంటర్వ్యూ డేట్ అనేది ఇక్కడ చూసుకుంటే June 29 అయితే ఉంటుంది. మార్నింగ్ 10కి అయితే స్టార్ట్ అవుతుందండి. గాయస్, ఇంకా 1 డే అయితే టైం అయితే ఉంది కాబట్టి దూరం ఉన్న వాళ్ళు కూడా చేరిపోవచ్చు. హైదరాబాద్ అందరికీ అయితే దగ్గర అయితే అవుతుంది కాబట్టి ఒకసారి ట్రై అనేది చేయొచ్చు ఫ్రెండ్స్. అక్కడ ఇంటర్వ్యూ ఎక్కడ జరుగుతుందని చూసుకుంటే నాలెడ్జ్ మేనేజ్మెంట్ సెంటర్ జయశంకర్ ప్రొఫెసర్ యూనివర్సిటీ అయిన మెయిన్ బ్రాంచ్ రాజేంద్ర నగర్లో అయితే జరుగుతుందండి. అక్కడికైతే మీరు వెళ్ళాల్సి అయితే ఉంటుంది. మార్నింగ్ 10 వరకు అయితే అక్కడ ఉండాల్సి అయితే ఉంటుంది. అక్కడికి వెళ్తే మీకైతే ఇంటర్వ్యూ అయితే కండక్ట్ అయితే చేస్తారు. గాయస్, ఇక్కడ మీరు చూసుకుంటే మీకైతే మీ అన్ని ఒరిజినల్ డాక్యుమెంట్ అయితే తీసుకుని వెళ్ళాల్సి అయితే ఉంటుంది. ఆధార్ కార్డ్ కావచ్చు, బ్యాంక్ పాస్బుక్, పాన్ కార్డ్, మిగతా అన్ని డాక్యుమెంట్ ఒరిజినల్తో పాటు జిరాక్స్ సెట్ అయితే తీసుకుని వెళ్ళాల్సి అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్ అయితే కంపల్సరీ తీసుకుని వెళ్ళాల్సి అయితే ఉంటుందండి. అండ్ మీరు ఇక్కడ వాకింగ్ ఇంటర్వ్యూ వెళ్ళేటప్పుడు అయితే మీకు టీఏ డిఏ అలాంటిది ఏమైతే ప్రొవైడ్ అయితే చేయరు. ఈ కాంట్రాక్ట్ బేస్ కింద ఉద్యోగాలు కాబట్టి ఓన్లీ మీకైతే మీకు సెలెక్ట్ అయితేనే మీకు తర్వాత ఇక్కడ 35,000 సాలరీ అయితే వస్తుంది. కాబట్టి ఒకసారి ట్రై అనేది చేయండి. మన తెలుగు రాష్ట్రాల్లో ఉద్యోగాలు అయితే ఉన్నాయి. థ్యాంక్ యూ.